ట్రావెలింగ్ చేయడం ద్వారా కూడా అసలు జనాల జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది, వాళ్ళ గురించి ఏం తెలుసుకోగలుగుతారు, అసలు ఎందుకు ట్రావెలింగ్ చేయాలన్నట్టు కూడా. ట్రావెలింగ్ ముందు రంజిత్ అనేటోడు వేరు, ట్రావెల్ తర్వాత రంజిత్ ఆన్ వీల్స్ అనేటోడు వేరు. ఒక రోజు ఒక 100 కిలోమీటర్లు 40-50 కిలో లగేజ్ వేసుకొని ఎక్కడ పడుకుంటానో తెలియదు, ఎక్కడ ఫుడ్ దొరుకుద్దో తెలియదు, దొరుకుతుంది నచ్చిద్దో లేదో తెలియదు. ఎన్నో కొండలు వస్తాయి, ఎండ వాన చలి, చావును జయించిన, బ్రతుకును ఎట్లా బ్రతకాలో నేర్చుకున్నా, మేనర్స్ నేర్చుకున్నా, బాధ్యతలు నేర్చుకున్నా, నా దేశం ఎలా ఉండకూడదు, యువత ఎలా ఉండకూడదు, ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేయకూడదు, అండ్ ఎలా రెక్లెస్గా ఉండకూడదు. అయితే ఈ జర్నీ నేర్పించింది అంటున్నారు కదా, బిఫోర్ ట్రావెలింగ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ అనేది మీ లైఫ్ కంప్లీట్లీ చాలా చాలా డిఫరెంట్ కదా. టువర్డ్స్ థింకింగ్, టువర్డ్స్ మాట్లాడే విధానం, ఇవన్నిట్లో కూడా చాలా మార్పు వచ్చింది కదా. ఎలాంటి మార్పు వచ్చింది? అండ్ ఇంకోటి, ట్రావెలింగ్ చేయడం ద్వారా కూడా అసలు జనాల జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది, వాళ్ళ గురించి ఏం తెలుసుకోగలుగుతారు, అసలు ఎందుకు ట్రావెలింగ్ చేయాలన్నట్టు కూడా చెప్పండి లింక్. సో నా విషయంలో ట్రావెలింగ్ ద్వారా నేను ట్రావెలింగ్ ముందు రంజిత్ అనేటోడు వేరు, ట్రావెల్ తర్వాత రంజిత్ ఆన్ వీల్స్ అనేటోడు వేరు. సో ఎందుకంటే ట్రావెలింగ్ ముందు నార్మల్గా అంతమంది సమాజంలో అందరు ఎట్లుంటే నేను గట్లనే ఉండి, అందరు ఏం చేస్తే నేను గదే చేసి, అందరు ఎట్లుండేటోళ్ళు వాళ్ళని అనుకరిస్తూ నలుగురు ఏం చేస్తారు, నలుగురు లెక్క నేను బతకాలి, నలుగురు జాబ్ చేసిరు, నలుగురు సంపాదించారు, నలుగురు ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పటికి నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఏజ్ నా క్లాస్మేట్స్ అందరు ఉన్నారు, అందరు ఇల్లులు కొనుక్కున్నారు, సెటిల్ అయిపోయారు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారని చెప్పేసి నాకు ఎగ్జాంపుల్గా చూపెడతా ఉంటారు. సో నేను నా మెచ్యూరిటీ ఏంటి అంటే, ఏ రోజు కూడా రైడింగ్ తర్వాత పైసల గురించి పాకులాడలేదు. అంటే ఇల్లు అనుకుంటే సెటిల్ అయినట్టేం కాదు, కోట్ల అకౌంట్లో ఉంటే సెటిల్ అయినట్టేం కాదు, దానికి తగ్గట్టు ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉండనే ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం నేర్చుకున్నా అంటే, ఫస్ట్ పేషెన్స్, చాలా పేషెన్స్. ఒకరోజు ఒక 100 కిలోమీటర్లు 40-50 కిలో లగేజ్ వేసుకొని ఎక్కడ పడుకుంటానో తెలియదు, డెస్టినేషన్ తెలియదు, ఎక్కడ ఫుడ్ దొరుకుద్దో తెలియదు, దొరుకుతుంది నచ్చిద్దో లేదో తెలియదు, కారం ఉంటుందో లేదు, ఉప్పు ఉంటుందో లేదు. 2 సంవత్సరాలు కారం ఉప్పు లేకుండానే బతికేసిన నేను. ఎన్నో కొండలు వస్తాయి, ఎండ వాన చలి, చైనా జపాన్ లాంటి ప్లేస్లో చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి, -20-15 degrees టెంపరేచర్. టెంట్ అంతా కాలిపోయి ముఖం మీద ఎంటికలన్నీ కాలిపోయినాయి. చావును జయించిన, బ్రతుకును ఎట్లా బ్రతకాలో నేర్చుకున్న మనుషులు. ఇప్పుడు నేను కొన్ని కంట్రీస్లోకి వెళ్ళిపోతే హోటల్లో ఉండకుండా జస్ట్ వాళ్ళ ఇంట్లో ఉండి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సంవత్సరమైనా ఉండగలుగుతాం. అలాంటి బాండ్ దొరికింది, అలాంటి పీపుల్ కూడా దొరికారు. అంటే త్రూ ఈ వీడియోస్ ఇవన్నీ చూసి అలాంటి వాళ్ళు మీకు. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, నేను మీరు ఎగ్జాంపుల్ ఒక లైక్ సింగపూర్లో ఉన్నారు అనుకోండి, నేను ఎక్కడో అడవిలో రైడ్ చేసుకుంటూ పోతున్నా, మధ్యలో మీరు కనబడ్డారు, మీరు వేరే దేశంలో నేను వేరే దేశం, మనకి సంబంధమే లేదు, పోతాంటే కనబడ్డా నేను, లైక్ భయ్యా ఇక్కడ నేను క్యాంప్ వేసుకోవచ్చా, ఈరోజు రాత్రి పడుకోవచ్చా అని అంటే, వై నాట్, పడుకోవచ్చు, ఏమున్నది ఇక్కడే కదా పడుకోండి. తర్వాత మీరు వచ్చి నా దగ్గర కూర్చున్నారు, ముచ్చట పెట్టుకున్నాం, మనం ఇన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, మంచి ఒపీనియన్ వస్తుంది, మీకు చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, నాలెడ్జ్ కదా. మీ లైఫ్లో 2-3 విషయాలు చెప్పారు, అవి నాకు మంచిగా అనిపించినాయి, మా ఊర్లోకి ఈ ప్లేస్ బాగుంటుంది, అది నాకు మంచిగా అనిపించింది. సో అట్లా ఫ్రెండ్స్ అయిపోయినాం, నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఇద్దరం కలిసి నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుకొని మా ఊరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసుకుంటా, మీ ఊరికి వచ్చినప్పుడు మీరు నన్ను చూసుకుంటారు. అలా కొత్త పీపుల్ని మీట్ అవ్వడం, కొత్త విషయాలు, కొత్త లొకేషన్స్లో. చూడండి, నేను పీల్చిన గాలి మళ్ళీ పీల్చను, ఎందుకంటే ఆ ప్లేస్లో నేను ఉండను. తొక్కిన దారిలో మళ్ళీ తొక్కను, అంటే ఆ దారిలో నేను మళ్ళీ రాను. రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే ఆఫీస్కి ఈ దారిలో పోవాలని ఉండదు కదా నాది. తిన్న హోటల్లో మళ్ళీ తినను, ఖర్చు పెట్టిన కరెన్సీ మళ్ళీ ఖర్చు పెట్టలేను, ఎందుకంటే రేపు మళ్ళీ దేశం మారిపోతా.
చూసిన భాష విన్న భాష మళ్ళీ వినలేను. ఎందుకంటే వియత్నాంలో ఒక భాష, కంబోడియాలో ఒక భాష, థాయిలాండ్లో ఒక భాష, మలేషియాలో ఒక భాష, చైనా, జపాన్, కొరియా, మంగోలియా అన్నిట్లలో ఒక్కొక్క భాష. మనం అనుకుంటా ఇంగ్లీష్ వస్తే ప్రపంచం మొత్తం తిరగొచ్చాను. ఇంగ్లీష్ వస్తే ప్రపంచం మొత్తం తిరగలేం. ఓన్లీ ఇంగ్లీష్ కంట్రీస్లో మాట్లాడగలుగుతాం. మిగతా దేశాలలో చాలామంది మాట్లాడతారు సిటీస్లో. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో పోయి నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు కదా. విలేజ్లో మన వాళ్ళు ఇంగ్లీష్ మళ్ళీ అప్పుడు అక్కడ ఏంది గూగుల్ ట్రాన్స్లేట్ లాగా అట్లా యూజ్ చేస్తారు. అదే వాడాలి. సిగ్నల్ ఉంటే వర్కౌట్ అయింది, లేకపోతే లేదంటే ఇంకా బెబ్బే ఇట్లా. చాలాసార్లు నేను అటెండ్ చేస్తా. దాహం ఇక రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ పండుకోవాలి ఇట్లనే అడుగుతా. అప్పుడు నేను తెలుగు మాట్లాడినా వాళ్ళ పెద్ద ఫరక్ పడదు. అంతే కదా, ఎందుకంటే వాళ్ళకి భాష రానప్పుడు ఏ భాష అవుతుంది, వాళ్ళ భాష కాదు కదా. సో ఇలా నా జర్నీలో నేను ఇప్పుడు క్రమశిక్షణ నేర్చుకున్నా, మేనర్స్ నేర్చుకున్నా, బాధ్యతలు నేర్చుకున్నా. నా దేశం ఎలా ఉండకూడదు, యువత ఎలా ఉండకూడదు, ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేయకూడదు, అండ్ ఎలా రెక్లెస్గా ఉండకూడదు. మీరు చూసారా ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ ఏదో యూత్ అని చెప్పేసి గోల్కొండ సంథింగ్ యూత్ అని చెప్పేసి వాళ్ళ యూత్ మీద పాట ఉన్నది. ఆ ప్లేస్ పేరు మీద, ఆ ప్లేస్ పేరు మీద పాట ఉన్నది. కుక్కలు కొట్టుకుంటారు. కటింగ్ అంతా ఇట్లా చేసుకొని మొత్తం ఇదంతా గీక్కొని కుక్కలు కొట్టుకుంటారు. వాడే గంజాయి తాగుతాడు, వాడు అయ్యవ్వని టార్చర్ పెట్టి డ్యూక్ బండి కొంటాడు, డ్యూక్ ఏదో బండి కొంటాడు, లైక్ జర్రున పోతే ఎన్నో చస్తాడు, వాడు చస్తాడు. కన్నులకు శోకం. మన కళ్ళ ముందు మన తల్లి తండ్రి చనిపోతే ఎంత పెయిన్ ఉంటుందో తెలియదు, కానీ మన కళ్ళ ముందు మనం కన్నోళ్ళు పోతే మాత్రం దారుణమైన పెయిన్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా. ఇదంతా చూసినప్పుడు అనిపిస్తుంది, ఏ కంట్రీలో ఇప్పటివరకు నేను తిరిగిన ఈ 14 కంట్రీలో ఏ కంట్రీలో యూత్ పని పాట లేకుండా ఓ దగ్గర కూర్చొని కాలక్షేపం అయితే చేయంగా చూడలే. మన దగ్గర తప్ప ఏ కంట్రీలో పనులు వదిలిపెట్టుకొని కూలీలు లెక్క బిర్యానీ కోసం జెండాలు మోసుకుంటా పార్టీల మీటింగ్ పోగా చూడలే నేను. ఎక్కడ పార్టీలు ఎట్లా ఎంపీ క్యాండిడేట్ కూడా ఎవడు పట్టించుకోడు, దేకడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతాడు వాడు. ఎంపీ క్యాండిడేట్ పిఎం అయినా జస్ట్ జాగింగ్ చేసుకుంటూ పోతాడు. ఇక్కడ చిన్న కార్పొరేటర్ ఎమ్మెల్యే వస్తానంటే రోడ్ అంతా బ్లాక్ చేసి పోలీసు వాళ్ళు అందరూ అక్కడికి డ్యూటీకి వచ్చి మొత్తం అందరూ ఒక దగ్గర మొత్తం ట్రాఫిక్ అంతా ఆగి ఆ మొగోడు పోయినాకనే మిగతా వాళ్ళందరూ పోవాలి. అప్పటిదాకా ఎవడు పోవద్దు. ఎందుకంటే ప్రిఫరెన్స్ అనేది ఇండియాలో ఒక్క దగ్గరనే, మిగతా దేశాలు అన్నిట్లలో సేవ చేయడానికి వస్తారు. ఇండియాలో ఒక దగ్గరనే పైసలు ఖర్చు పెట్టి మరీ సేవ చేద్దాం అనుకుంటారు. అంతే కదా, మన పాలిటీషియన్స్ పంచుతారు కదా పైసలు. ఎవడన్నా పైసలు ఖర్చు పెట్టి సేవ చేస్తాడా? అంటే ఫ్రీగా సేవ చేస్తాడా? పైసలు 10 రూపాయలు ఇస్తానంటే 100 రూపాయలు దొబ్బడానికే వాడు వస్తాడు అంతే. అది జనాలు గుర్తించి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే మారుస్తారో అనే నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎప్పుడైనా చూసారా, పలానా పార్టీ వాడిని తిడితే కింద వాళ్ళ అమ్మన కాంచెలు తిట్టుకుంటూ పోతా అంటాడు. కింద వానమ్మని వీడు తిట్టుకుంటాడు, వీనమ్మని వాడు తిట్టుకుంటాడు. వీళ్ళిద్దరు తిట్టుకుంటారు అనేది ఆ పార్టీ లీడర్కే తెలియదు, కానీ వీళ్ళు కింద తిట్టుకుంటా అంటారు. మళ్ళీ ఆ లీడర్ కలుస్తుంటారు. వాళ్ళంతా మంచిగానే ఉంటారు, వీళ్ళే కొట్టుకుంటారు. ఇదంతా దేనివల్ల? టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం తెలియకపోవడం వల్ల, చుట్టూ సమాజం ఉన్నదాని వల్ల, ఎలా ఉందో దానివల్ల. మిగతా ఏ కంట్రీస్లో నన్ను తిట్టుకుంటారా అట్లా? అసలుకి అంత ఖాళీగా ఉన్నారు మన వాళ్ళు. అండ్ మలేషియా, ఈ సింగపూర్లో కూడా చాలా బాగుంది. స్పెషల్గా సింగపూర్లో యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్టన్ ఏజ్ లైక్ 10th తర్వాత వాళ్ళు ఆర్మీలో జాయిన్ అయిపోవాలి కంపల్సరీ. వాళ్ళు అక్కడ సేవ్ అనేది చేయాలి. మళ్ళీ కొరియాలో ఉన్న అమ్మాయి అబ్బాయి, సౌత్ కొరియాలో ఉన్న అమ్మాయి అబ్బాయి కంపల్సరీ ఆర్మీలో జాబ్ చేయాలి వాళ్ళ ఎంగేజ్లో. ఎందుకంటే ఆర్మీలో జాబ్ చేస్తే క్రమశిక్షణ, ఆర్మీ వాళ్ళు చూస్తారు మంచి నీట్గా షేవ్,
నీట్గా పొద్దున్న 5 గంటలకు లేస్తారు, 5 కిలోమీటర్లు పరిగెడతారు, మంచిగా స్టిఫ్గా ఉంటారు, ఫిట్గా ఉంటారు. దేశం అంటే ఏంటిది, దేశానికి శత్రువులు ఎట్లకెళ్ళొస్తారు, దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి, దేశం పట్ల బాధ్యత ఏంది, దేశం ఎట్లా డెవలప్ అవుతుంది, ఇవన్నీ వాళ్ళకు ఒక 2-3 సంవత్సరాలు, మినిమం 2 సంవత్సరాలైనా వాళ్ళకు ట్రైనింగ్ ఆర్మీలో పని చేయాలి. ఆర్మీలోకి వెళ్ళి పని చేసి బయటికి వచ్చినోడు ఎట్లుంటాడు, వాడు దేశం పట్ల వాడికి ప్రేమే ఉంటుంది, ఇంకా ప్లస్ వాళ్ళ లైఫ్ లో కూడా డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా టెర్రరిస్టులు కారాలు అంతే. ఇప్పుడు మన దగ్గర ఇట్లా మతాల కోసం, లైక్ కులాల కోసం, మతాల కోసం, లైక్ ఏంటి పార్టీ రాజకీయ నాయకుల కోసం, హీరోల కోసం, లైక్ ప్రతి దాని కోసం యుద్ధాలు చేయరు. మార్చాలి అని వాళ్ళే. నాకు అట్లా అనిపించింది, మన దగ్గర కూడా అట్లా ఒక 2 సంవత్సరాలు చేస్తే అసలు యూత్ ఎక్కడికో వెళ్ళిపోతారు, అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇండియా అని అనిపించింది. ఎందుకంటే సోమరిపోతలు ఎక్కువ, అంటే 25 సంవత్సరాలు అయినా ఇంకా తల్లిదండ్రుల పైన డిపెండెంట్ కావడము. 25 ఏంది, 27, 28, 30 సంవత్సరాలు పిచ్చి నా కొడుకులు బెట్టింగ్ ఆడుకుంటా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి వీడు సంపాదించని ఆస్తి అంటే వీడిది కాదు, అది అప్పులు తెచ్చి సంపాదించిన ఆస్తి అవన్నీ పోడగొట్టి లాస్ట్కు వీడు చచ్చిపోయి, కన్నోళ్ళకి శోకం మిగిల్చి లాస్ట్కి వీడు చచ్చిపోయి, మళ్ళీ ఇవన్నీ ఆపరేట్ చేసేది ఎవరు అనుకుంటారు? తైవాను, చైనా అండ్ థాయిలాండ్. నేను వాటి ఆఫీసులు కూడా చూసాను, నాకు కూడా చాలా ఆఫర్స్ వచ్చినాయి అట్లా ఆ ప్రమోషన్స్ కోసం. ఇవన్నీ పైసలు ఎక్కడికో పోతాయి, అన్నీ బయటికే వెళ్ళిపోతాయి. అదే ఇండియాలో కూడా ఉండవు, మళ్ళీ ఇండియాలో కూడా ఉండవు, ఇవన్నీ పోతాయి. మీరు చైనా గురించి చూస్తే చైనాలో ఓన్గా యూట్యూబ్ ఉంది వాళ్ళకి, చైనాలో ఫేస్బుక్ ఉంది, చైనాలో ప్లే స్టోర్ పనిచేయదు, గూగుల్ పనిచేయదు, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఒకటి ఉంది. కానీ ఇక్కడ ఒకటి నేను ఏదైనా ఇక్కడ రీసెర్చ్కి అసలు స్కోప్, లైక్ చాలామంది తైవాన్లో, సౌత్ కొరియాలో, జపాన్లో మన సైంటిస్టులు, మన రీసెర్చర్స్ అందరూ అక్కడ రీసెర్చ్లు చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళిపోయి ఏమైందన్నాక ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ శాలరీస్ ఎక్కువ అండ్ రీసెర్చ్ పైన వీళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తారు మనీ, కాబట్టి జపాన్ అంత ఫాస్ట్గా ఉంది, కొరియా అంత ఫాస్ట్గా ఉంది. ఇంత పెద్ద కంట్రీ కొరియా, తెలంగాణ ఎంత ఉందో అంత ఉంటుంది. శాంసంగ్, కియా, తైవాన్ మన హైదరాబాద్ అంతానే ఉంటుంది. తైవాన్ హైదరాబాద్ అటు ఇటు కొడితే అంతే ఉంటుంది. చిప్పులు ఎంత అడ్వాన్స్ చూసారు. జపాను గట్టి కొడితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటాయి కావచ్చు, చిన్నది అది కూడా. నెంబర్ 1 బుల్లెట్ ట్రైన్లు ఆడికెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. కొరియాలోకి వెళ్ళి, జపాన్లోకి వెళ్ళి బుల్లెట్ ట్రైన్లు. ఇంత పెద్ద దేశానికి ఇంకా ఇంపోర్ట్సే చేసుకుంటాను. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ పెరుగుద్దో అప్పుడే నీ యొక్క వాల్యూ పెరుగుద్ది, డాలర్కి నువ్వు పోటీ పడగలుగుతావు. రూపాయి విలువ తగ్గుతూనే ఉంది కానీ పెరుగుతుందా? ఎందుకంటే మనం ఎప్పుడు విదేశీ వస్తువులు ఒంటి మీద ఉంటే అదో బ్రాండ్ లాగా ఫీల్ అవుతాం. ఇంత పెద్ద కంట్రీలో ఒక టాప్ మొబైల్ ఉందా? యాపిల్ అని యూఎస్ నుండి తెచ్చుకుంటాను, శాంసంగ్ అని కొరియా నుండి తెచ్చుకుంటాను, వివో, ఒప్పోలు అని చెప్పేసి చైనా నుండి తెచ్చుకుంటాను. ఇండియాలో ఏమున్నది టాప్ బ్రాండ్? ఉన్నా ఎవడు కొనడు, ఎందుకంటే అంత ఫీచర్స్ లేవు. సైకిల్ అన్నీ, ఇంత పెద్ద దేశం ఇది, టాప్ సైకిల్ అన్నీ నేను ఎక్కడెక్కడనో యూఎస్ నుండి నా సైకిల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. నేను సైకిల్కి స్పాన్సర్షిప్ కోసం అని చెప్పి సైకిల్ కంపెనీకి మెయిల్ పెడితే ఇండియాలో అంత స్కోప్ లేదు అని అన్నారు. నిజమే, నేను నా సైకిల్ 2,50,000 అని చెప్తే బండి వస్తుందిగా అంటారు డైరెక్ట్. అక్కడే అయిపోయింది ఇక. మరి సైకిల్ పొల్యూషన్ ప్రొడ్యూస్ చేస్తుందా? సైకిల్ ఫ్యూయల్ వేయాలా? లేదు కదా. బండి తోలితే హెల్త్ వస్తుందా? సైకిల్ తొక్కితే హెల్త్ వస్తుంది. 2,50,000 పెట్టి సైకిల్ కొన్నావు, సరే 10,000 పెట్టి సైకిల్ కొన్నావు. ఆ సైకిల్ తొక్కడం వల్ల రేపు హాస్పిటల్లో 10 లక్షలు సేవ్ చేయొచ్చు నువ్వు, ఎందుకంటే బెడ్ మీద పడతావు కదా. ఇండియాలో మీకు డిఎంలు వస్తాయా? మా పాపకి ఇట్లా అయిపోయింది, మా బాబుకి ఇట్లా అయిపోయింది, ఇట్లా క్యాన్సర్ వచ్చింది, ఇట్లా ఇది వచ్చింది, ఈ తలకాయ పలికింది, ఇక ఆపరేషన్కి డబ్బులు కావాలి, 10 లక్షలు కావాలంటారు, స్టోరీ పెట్టండి అని డిఎంలు వస్తాయా మీకు? వస్తాయి కదా. వేరే కంట్రీలు ఎక్కడ అట్లా రావు డిఎంలు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. మనం అనుకుంటాం ఇన్సూరెన్స్ అవన్నీ చేసుకోకుంటే ఎంత లాస్ అవుతామంటే, ఫ్యామిలీలో 50-60 సంవత్సరాలు సంపాదించింది మొత్తం ఒక్కటేసారి హాస్పిటల్లో పెట్టాల్సి వస్తాం.